హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముసుగు వీరుడు ముసుగు తీశాడండి. మొత్తానికి అప్రిషియేట్ చేయాలి ఆ విషయంలో. నేను కూడా ఒక పులిసిపోయిన పకోడీ ప్యానెల్లో ఒక మెంబర్ని. నేను కూడా ఏదో బత్తా ఇస్తే పేమెంట్ ఇస్తే నేను కూడా వచ్చి మాట్లాడతాను అని చెప్పేసి ఈరోజు అపర మేధావి, ఇంకా ప్రపంచంలోనే ఆయన్ను మించిన మేధావి ఉండడు ముసుగులో. ఆ అపర మేధావి జయప్రకాష్ నారాయణ ఏబిఎన్ ఛానల్లో ప్రత్యక్షమైనండి. ఫస్ట్ అందరూ క్లాప్స్ కొట్టండి. క్లాప్స్తో పాటు ఎవడైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎందుకంటే ఇటువంటివి ఎన్నో మీకు కళాఖండాల్ని నేను మీకు పరిచయం చేస్తూ ఉంటాను. ఇవి చాలా ఇంపార్టెంట్ కూడా రాష్ట్ర ప్రగతికి, రాష్ట్ర పురోభివృద్ధికి, ఆర్థిక స్వావలంబనకు, లేకపోతే మనుషుల జీవనాలు బాగుపడడానికి. ఇటువంటి వాళ్ళ దగ్గర మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వీళ్ళ నుంచి వందల వేల కిలోమీటర్ల దూరంగా ఉండాలి. సో ఇటువంటివన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. మీరు 10 మందికి చెప్పాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ చేయండి మీకు నచ్చితే. చాలా చాలా గుడుపుటాలు జరుగుతున్నాయి. నేను అవి బయటికి చెప్పాను అనుకోండి, ఓహో ఇలా చేస్తున్నారని వాళ్ళు ఇంకొక మోడల్లో మన మీద అటాక్ చేయడానికి స్టార్ట్ చేస్తారు. సో మన ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో బెల్ సింబల్ మీద మీరు ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. యూట్యూబ్ వాళ్ళు రికమెండ్ చేయట్లేదు, ఎందుకంటే ఇంకా అటుపక్క నుంచి దండయాత్ర జరుగుతుంది మన ఛానల్ మీద. కొట్టి 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 ఇబ్బంది పెడుతున్నారు. సరే, ఇంకా అంతకంటే మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్దాం అంతే. సో కమింగ్ బ్యాక్ టు ద అపర మేధావి. ఇంకా ముసుగులో ఆయనను తన్నేవాడే లేరు, అంత ముసుగు వీరుడు జయప్రకాష్ నారాయణ. నిన్న ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడుతూనే ఆంధ్రప్రదేశ్ ఆదాయాన్ని మించి అప్పులు చేస్తుంది, మనకు వచ్చే ఆదాయం కంటే కూడా 6% ఎక్కువ అప్పులు చేస్తున్నారు, అది అని చెప్పడానికి ట్రై చేశారు. కానీ ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారిని పల్లెత్తు మాట కూడా మాట్లాడే సాహసం చేయలేదు. అక్కడ కూడా సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఉన్నాడు. వెంకటకృష్ణకు బాధ కలగకూడదు, లేకపోతే అక్కడ టుకుంబరావు ఒక ఆయన ఉన్నాడు, ఆ టుకుంబరావుకు బాధ కలగకూడదు. ఆయన P4 అధ్యక్షుడు అంట. ఇంతవరకు P4లో ఏమైందో అడిగిన పాపాన పోలే ఎవరు, ఈ జయప్రకాష్ నారాయణ. నేను క్లిప్పులు అక్కడ ఇక్కడ అన్ని చూశానండి. ఒక 10 నిమిషాలు అటు ఇటుగా చూశాను. జయప్రకాష్ నారాయణ చెప్పింది ఎక్కడ కూడా రాష్ట్రం శ్రీలంక అవుతుంది అనే మాటే లేదు, శ్రీలంక అనే మాటే రాలేదు. అంటే వస్తే మళ్ళా బేటా ఇచ్చే గురువుకి ప్రాబ్లం అవుతుంది కదా, శ్రీలంక అనే మాటే రాలేదు. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలనే తాపత్రయమే ఈ ముసుగు వీరుడు ముసుగు తొలగించిన వీరుడు జయప్రకాష్ నారాయణది. ఒక మినిట్ వీడియో ప్లే చేస్తాను. ఆయన మనసులో ఉన్నది, ఆయన దుర్బుద్ధి, ఆయన చండాలపు బుద్ధి అర్థమవుతుంది. ఒక్కసారి వినండి. ఆంధ్రప్రదేశ్ 94 రూపాయలు, 94 రూపాయలు. పంజాబ్ 75 రూపాయలు, హిమాచల్ 74 రూపాయలు. ఏపీని హైయెస్ట్ ఉంది మీరు చెప్పే లెక్కలో. ఏపీ కొన్ని ప్రత్యేక కారణాలు కూడా నేను చెప్పుకుంటాను సమస్య. కానీ దాని మీద తాయిలాలు జగన్ గారు బోల్డ్ తాయిలాలు ఇస్తే అవి చాలే, చంద్రబాబు గారు మరిన్ని తాయిలాలు. అదేమంటే రాజకీయ అవసరం. కనీసం తేడా అంటే ఆనాడు అసలు పెట్టుబడుల గురించి ఆలోచన లేదు, రేపు అన్నదానికి ఇప్పుడు కనీసం మౌలిక సదుపాయాలు పెట్టుబడుల గురించి ఆలోచన లేదు. అదొక్కటి తప్పితే ఖర్చు పెట్టడంలో దీర్ఘకాల ప్రయోజనాలు కాకుండా స్వల్పకాలిక దానికి ఒకరి మీద ఒకటి పోటీ పడి రాష్ట్రం ఏమైనా పర్లేదని చెప్పిన ఒక రాజకీయంగా మీరు అని చెప్పారు కాంపిటేటివ్ పాపులిజం అన్నారు దాకా అంచేది మనం ఇప్పటికి కూడా కష్టంలో ఉన్నాం. కానీ ప్రమాదం కాదు. ఇదే యూరోప్ అనుకోండి, ఆ దేశం అయిపోయినట్టే. ఎందుకంటే వాళ్ళు 1% పెరిగితే అదృష్టం, 2% పెరిగితే మనం 7-8% పెరిగితే పెద్ద కష్టం కాదు ఈ దేశానికి. ప్రస్తుతం ఇరాన్ యుద్ధం వల్ల కొంచెం ఇబ్బంది ఉంది, అందరికీ ఉన్నది. కానీ మనకి దీర్ఘకాలంలో పెరిగే అవకాశం ఉంది, మరీ తప్పులు చేయకుండా ఉంటే. మరి ప్రమాదంలో ఏం లేవంట, ఇరాన్ యుద్ధం వల్ల మనం కోలుకోవచ్చంట, జాగ్రత్తగా ఉండాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో డైరెక్ట్ శ్రీలంక అయిపోయింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం, అప్పులు కూడా FRBM పరిధిలోకి అప్పులు చేస్తారు. కేంద్రం ఒక కన్నేసి ఉంచుతుంది. మన ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా, వాళ్ళ అనుమతులు లేకుండా విదేశాల్లోనూ అక్కడిక్కడ అప్పులు చేయలేము. కానీ రాష్ట్రం శ్రీలంక అవుతుంది. ఒక దేశంతో పోల్చి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చూశారు. ఈరోజు ఈ సన్నాయి నొక్కులు నొక్కే జయప్రకాష్ నారాయణ వచ్చేసి ఏమంటున్నాడండి, జగన్మోహన్ రెడ్డి గారు తాయిలాలు ఇచ్చారు అండ్ చంద్రబాబు నాయుడు గారు అంతకు మించి ఇచ్చారు. కానీ అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే ఈయనే చూడండి స్వామి భక్తి చూపిస్తున్నాడు. ఇప్పుడు మౌలిక వసతులు, పెట్టుబడుల గురించి ఆలోచిస్తున్నారు. ఆ రోజు అది కూడా లేదంట. ఏం పెట్టుబడులు వచ్చినాయి? పెద్ద మనిషి సిగ్గుండాల మనిషి జన్మ ఎత్తినాక జయప్రకాష్ నారాయణ రా డిబేట్లో కూర్చుందా? ఏం పెట్టుబడులు వచ్చినాయి? ఏం పెట్టుబడులు వచ్చినాయి?
వైజాగ్ వచ్చిన ఐటీ కంపెనీలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినాయి. అవి పెట్టుబడులు కాదా? అవి పెట్టుబడులు కాదా? ఇప్పుడు శ్రీ సిటీలో చాలా మటుకు పెట్టుబడులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినాయి. బద్వేల్ దగ్గర ఫ్యాక్టరీ వచ్చింది, అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెట్టుబడులు కాదా? అదానీ డేటా సెంటర్ మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్లు తెచ్చి సబ్సీ కేబుల్ వేసి ఇవన్నీ చేసి మేము ఇనిషియేషన్స్ తీసుకొని ఇన్సెంటివ్స్ ఇచ్చి మేము అదాని వచ్చేలాగా మేము చేసాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన పెట్టుబడులు కాదా అవి? పెట్టుబడుల గురించి ఆలోచించలేదంట. సిగ్గుండాల మనిషి జన్మ ఎత్తినావు జయప్రకాష్ నారాయణ, కొంచెమైనా సిగ్గుండాలా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? చంద్రబాబు నాయుడిని ప్రశ్నించే ధైర్యం నీకుందా? పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు ప్రభుత్వం మన ఆస్తి అది. ఎవడో ఫారిన్ నుంచి వచ్చి కంపెనీ పెట్టి మన డబ్బులు లాభాలు తీసుకొని వెళ్ళిపోయే రకం కాదు. అవి మన ఆస్తులు. పోర్ట్లు, హార్బర్లు మన ఆస్తులు. ఎవరు నిర్మించారు? అవి పెట్టుబడులు కాదా? పోర్టులు పూర్తయితే ఎంతగా రాష్ట్రానికి లబ్ధి చేకూరుతుందో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి వారు పోర్టుల నిర్మాణం, హార్బర్ల నిర్మాణం చేశారు. అవి మన ఆస్తులు కదా? మన ఆస్తులు కదా? ఏం జయప్రకాష్ నారాయణ, పెట్టుబడులు రాలేదా? లేకపోతే పెట్టుబడులు పెట్టలేదా? 3,30,000 కోట్లు రికార్డ్, ఆన్ రికార్డ్ ఉంది చేసిన అప్పు. అందులో 2,70,000 కోట్లు ప్రజలకే ఇచ్చారు. అది మళ్ళీ గవర్నమెంట్కు రెవెన్యూ రూపంలో వచ్చింది. అది రాబడి కాదా? రాబడి కాదా? చంద్రబాబు నాయుడు 2 నెలల్లో 3,50,000 కోట్లు అప్పు చేశాడు. దాని గురించి మాట్లాడు ఓ మొగోడా, దాని గురించి మాట్లాడు. నిన్న మంగళవారం 4,600 కోట్ల అప్పు. మళ్ళా దానికి ఈనాడు అందమైన పదం ఏంటంటే రుణ సమీకరణ. మంగళవారం మాటలకు చక్కటి ఉదాహరణ రుణ సమీకరణ అంట. చంద్రబాబు నాయుడు అప్పు చేస్తే రుణ సమీకరణ, జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తే రాష్ట్రం శ్రీలంక. ఏం మాట్లాడేవి? ఇప్పుడు ఎక్కడ పెట్టుబడులు వచ్చినా చెప్పు, ఎక్కడ పెట్టుబడులు వచ్చినా చెప్పు. డ్రామాలు దొబ్బమంటే బాగానే దొబ్బుతారు. డ్రామాలు విపరీతంగా దొబ్బొచ్చులే జయప్రకాష్ నారాయణ. ఇప్పుడు నువ్వు కూడా పులిసిపోయిన పకోడీ ప్యానల్లో మెంబర్ పోయినావు. నీలాగా అందరూ పకోడీగాళ్ళు అందరికీ డబ్బులు ఇస్తే వాళ్ళందరూ పోయి అబ్బబ్బబ్బా బ్రహ్మాండం బద్దలైతుంది, అదైతుంది, ఇదైతుంది. గూగుల్ తీసుకొచ్చినాడు అంటారు కదా. మనిషి జన్మ ఎత్తింటే, దున్నపోతు జన్మ ఎత్తకపోతే, నేను ఇప్పుడు 100 సార్లు పైన అడిగింటా, దున్నపోతు జన్మ ఎత్తకపోయింటే, మనిషి జన్మ ఎత్తింటే రాష్ట్ర ప్రభుత్వం గూగుల్తో చేసుకున్న ఒప్పంద పత్రాలను బయట పెట్టమనండి. దున్నపోతు జన్మ ఎత్తకపోయింటే అదాని పోయి గూగుల్ వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారు. ఆ రోజు ఈ ప్రకటన వెలువడినప్పుడు అదాని వాళ్ళు, భారతీ ఎయిర్టెల్ వాళ్ళు, గూగుల్ వాళ్ళు నరేంద్ర మోడీ గారికి థ్యాంక్స్ చెప్పారు. ఆన్ రికార్డ్. ఎవ్వడు గాని చంద్రబాబు పేరు గాని నారా లోకేష్ పేరు గాని ఎత్తిన చరిత్ర లేదు. ఆన్ రికార్డ్. ట్విట్టర్లో ఇప్పుడు ఎక్స్ అంటారు, పోస్టింగ్గా ఉన్నాయి. ఎక్కడైనా చంద్రబాబు పేరు గాని నారా లోకేష్ పేరు గాని ఎత్తినారా? నారా లోకేష్ వచ్చి మాకు స్థలం చూపించాడబ్బా, నారా లోకేష్ అందం సందం చూసి మేము ఇంప్రెస్ అయినామని ఎక్కడైనా చెప్పినారా? తీసుకురండి, ఆధారాలు తీసుకురండి. దమ్ము ధైర్యం ఉన్నాడు ఎవరైనా ఉంటే ఆధారాలు తీసుకురండి. ఎక్కడ నరేంద్ర మోడీ గారి పేరు చెప్పారు తప్పితే చంద్రబాబు నాయుడు పేరు కానీ నారా లోకేష్ పేరు కానీ ఉచ్చరించడం లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, ఎక్కడ పత్రాలు? ఎక్కడ గూగుల్తో ఒప్పందం చేసుకున్న పత్రాలు? ఎక్కడ? జివో ఎంఎస్ నెంబర్ 66 ఉంది. అందులో 6 కంపెనీలకు 480 ఎకరాలు కట్టబెట్టినారు. అందులో 3 భారతీ ఎయిర్టెల్వి, మరో 3 అదానివి. అసలు గూగుల్ అనే పేరే లేదు. గూగుల్ స్థాయిలో కడతామన్నారు తప్పితే గూగుల్ మాతో ఒప్పందం చేసుకుంది, ఇది ప్లాను, గూగుల్ పెట్టుబడులు పెట్టకపోతే మేము ఇది చేస్తాము, మా భూముల్ని వెనక్కి తీసుకుంటాము, ఇవి కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి ఎక్కడైనా పత్రాల పైన ఒప్పందం జరిగిందా? తీసుకురండి. దున్నపోతులై జన్మెత్తకపోతే మనిషి జన్మెత్తినోడైతే తీసుకురండి. అడుగు జయప్రకాష్ నారాయణ, నువ్వు అడుగు. ఇంకా ఏం పెట్టుబడులు వచ్చినాయి? పుట్టగోసులో పెట్టుబడులు వచ్చినాయి. ఏం పెట్టుబడులు వచ్చాయి? 2 ఏళ్ల నుంచి 3,50,000 కోట్లు ఆన్ రికార్డ్ అప్పులు. ఆన్ రికార్డ్. ఏడొచ్చినాయి పెట్టుబడులు? చూపి. నువ్వు ఆర్థిక మేధావి కదా, ముసుగుది. ఎంత ఇచ్చినారు బేట ఏబిఎన్లో కూర్చోడానికి? ఎంత బేట ఇచ్చినారు నీకు? నువ్వే కూర్చున్నావు. నాకేం బయట రాదన్నా కానీ ఒకటే చెప్తున్నా జయప్రకాష్ నారాయణ, తాటి చెట్టు కింద పాలు తాగినంటే ఎవ్వడు నమ్మడు, నువ్వు కలి తాగినావు అనుకుంటాడు. సో నువ్వు ఏబిఎన్లో కూర్చుంటే నాకు బేట రాలేదంటే కూడా ఎవ్వడు నమ్మడు. పులిసిపోయిన పకోడీ ప్యానల్లో నువ్వు కూడా మెంబర్ అయినావు. నువ్వు కొంచెం పాలిష్డ్ చదువుకున్న మెంబర్వి, ఐఏఎస్ డాక్టర్ అయిన మెంబర్వి నువ్వు, అంతే తేడా. కానీ నువ్వు కూడా పులిసిపోయిన పకోడీ బ్యాచ్లో నువ్వు కూడా ఒక మెంబర్వే. ఎన్నెన్ని అబద్ధాలు చెప్తారండి. ఒకటి, ప్రజలేం ఎర్రోళ్ళు కాదు. వీళ్ళు చెప్పే అబద్ధాలు నమ్మడానికి ప్రజలేం ఎర్రోళ్ళు కాదు.
జగన్మోహన్ రెడ్డి గారు తాయిలాలు ఇచ్చినారంట. ఏం 40 ఏళ్ళ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు ఇంటికి అలా తాయిలాలు ఇవ్వను, నా ప్రతిభను చూసి ఓటేయండి, నా పెట్టుబడులు చూసి ఓటేయండి, నాకు వచ్చే ఆదరణ చూసి ఓటేయండి అని ఎందుకు మాట్లాడలేదు? ఎలక్షన్స్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? దాని గురించి ప్రశ్నిస్తాడండి. జయప్రకాష్ నారాయణ ఎక్కడ కూడా అబ్బా చంద్రబాబుకు నొప్పి కలుగుతుందా అన్నట్లు మాట్లాడతాడు, నొప్పి కలుగుతుందా అన్నట్లు మాట్లాడతాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, పేరు కూడా ఉచ్చరించడానికి ఇష్టపడ్డు. ఆ ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఒక్కసారి చూసి ముగించేద్దాం. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నది, చెప్పు. ఇది రాష్ట్రాల స్వయంకృత అపరాధము. ఎస్ ఆఫ్ కోర్స్. ఢిల్లీ వాళ్ళు అన్నది చాలా లూజ్గా, చాలా తేలిగ్గా మాట్లాడమాట. 2 ఉదాహరణలు చెప్తాను. మహారాష్ట్ర మనకంటే, ఆంధ్రప్రదేశ్ కంటే ఉదాహరణకి చాలా ఉన్నతంగా ఉన్న రాష్ట్రం. ఏ కారణంగా బొంబాయి ఉంది, మిగతా ఉన్నాయి, రకరకాల తలసరి ఆదాయం, ప్రభుత్వ ఆదాయాలు, ప్రభుత్వం ఏ రకంగా చూసినా కూడా. ఇప్పటికి కూడా మహారాష్ట్రలో ఈ సోషల్ పెన్షన్స్ అన్నారు మీరు, వృద్ధాప్య పెన్షన్లు, నాకు తెలిసిన వరకు 18 వరకు, అందుకే 1800 ఎంతకు వెళ్ళాను కష్టం మీద. ఇక్కడ 4,000. ఆంధ్రప్రదేశ్ ఎంత ఉందండి? 4,000. 4,000. అమ్మ ఒడి ఇంకెక్కడ లేదే. కొన్ని చదువుకోవాలన్నా మీరు లింక్ పెట్టారా? ఊరికే అలా ఇచ్చేయండి డబ్బు అంతే. వేరే డబ్బు అంతా నా సంతోషం, కనీసం చదువు బాగు చేసి ఏర్పాట్లు చేస్తే సంతోషం. చదువు అధ్వానంగా ఉంది. అట్లాగే జీతాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కాగానే 43% పెంచారు ఒకసారి. అవును, పోటీ పడిపోయింది. ఆశ్చర్యంలాగా. కరెక్ట్. దేశంలో అన్ని రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో యూనియన్ ప్రభుత్వం ఉద్యోగాల జీతాల కంటే రాష్ట్రాల ఉద్యోగ జీతాలు 30-40% తక్కువ ఉంటాయి. ఒక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా తెలంగాణలో, ఏపీ కూడా అట్లా ఉంది, జాతీయ స్థాయి యూనియన్ ఉద్యోగుల కంటే 30-40% ఎక్కువ జీతాలు ఉన్నాయి. ఎవరు చెప్పన్నారు మమ్మల్ని? రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు పెంచితే అంతకంటే 2% కావాలని చంద్రబాబు గారు ఇంకా పెంచారు. ఎవరో మనందరికీ తెలుసు. మనం చేసుకుని ఎవరో కూడా మనందరికీ తెలుసు. అంతేగాని చంద్రబాబు పేరు ఉచ్చరించడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు జయప్రకాష్ నారాయణ. ఇప్పుడు వెంకటకృష్ణ ఏమన్నాడు, తెలంగాణలో కేసీఆర్ పెంచితే ఆంధ్రాలో పోటీపడి చంద్రబాబు పెంచాడు అంటే ఎవరో మనకు తెలుసు, ఎవరో అందరూ మనందరికీ తెలుసు. అంటే అక్కడ పేరు కూడా బయటికి రావద్దులే, అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన వేసేద్దామనే ప్లాన్. 4,000 పెన్షన్ ఇచ్చినారు. ఈ రోజు మాట్లాడుతున్నావు కదా జయప్రకాష్ నారాయణ, అంటే చూశారా అండి, తెలివైనోడు, చాలా ఇంటెలిజెంట్ ఫెలో. ఈ రోజు వచ్చేసి ఏబిఎన్లో కూర్చుంటే మాకు ఆర్థిక పరిస్థితులు బాగలేవు, రేపు పెన్షన్ తగ్గిస్తామని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లే. కానీ ఎలక్షన్స్ మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు బయటకు వచ్చి నువ్వు 4,000 పెన్షన్ ఇవ్వద్దు అని ఎందుకు మాట్లాడలే? ఆ రోజు చంద్రబాబు అధికారంలోకి రావాలి కదా, ఆ రోజు మాట్లాడు. ఏం మాట్లాడు? ఆ రోజు శ్రీలంక కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2,000, 2,500, 3,000 చేసినప్పుడే శ్రీలంక అవుతుంది అన్నప్పుడు 4,000 చేసే శ్రీలంక కదా, శ్రీలంక అమ్మ మొగుడు అవుతుంది. కానీ ఆ రోజు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు అసలు జయప్రకాష్ నారాయణ అనేవాడు లేడు. జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేయడానికి అంతవరకు అక్కడ కూర్చొని మాట్లాడాడు. కానీ ఎలక్షన్ల ముందు చంద్రబాబు మేనిఫెస్టో గురించి ఏ రోజు చర్చ పెట్టలే, మాట్లాడలే. ఎందుకంటే చర్చ పెట్టి చంద్రబాబు నాయుడు ఇవ్వలేడు, అది కరాఖండిగా ఇవ్వలేడు అంటే చంద్రబాబు ఓటు పడవు కదా. మనోడు రావాలా, మనోడు అధికారంలోకి రావాలా, మేము పులిసిపోయిన పకోడి పేరల్లో కూర్చోవాలా. అమ్మకు వందనమైంది కదండి అమ్మఒడి, కానీ మళ్ళా అమ్మఒడి అంటున్నాడు. అమ్మకు వందనమైంది కానీ అమ్మఒడి అంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసి చంద్రబాబు నాయుడు ఎందుకు కొనసాగిస్తున్నాడు? అడగడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు అడగడు, నువ్వు ఎందుకు కొనసాగిస్తున్నావు? చంద్రబాబు అంత దమ్ము లేదు, ఎందుకంటే బేటా ఇచ్చే చంద్రబాబు నాయుడే కదా. కేసీఆర్ తెలంగాణలో 43% ఇచ్చినట్టే ఆంధ్రాలో చంద్రబాబు ఇచ్చాడు కదా అని వెంకటకృష్ణ అంటే ఎవరు ఇచ్చినారు మనందరికీ తెలుసులే. అంటే చంద్రబాబు పేరు బయటికి తీయకు, చంద్రబాబును కాపాడుకోవాలి మనం. ఇప్పుడు శ్రీలంక కదా, జయప్రకాష్ నారాయణ నిన్నే అడుగుతున్నా, డైరెక్ట్గా అడుగుతున్నా, ఇప్పుడు శ్రీలంక కాదా? అభివృద్ధి అంట, పెట్టుబడులు అంట. ఏం పెట్టుబడులు వచ్చినావు? ఒక్క పెట్టుబడి. 2 సార్లు దావోస్కు పోయి ఇచ్చినారు. ఇప్పుడు ఆల్రెడీ మంత్రులు సింగపూర్ పోయి కొలుపుతున్నారు. ఏం పెట్టుబడులు వచ్చినాయి? పెట్టుబడులు వచ్చినా నేను చెప్తా అండి, ఇది రాసి పెట్టుకోండి, బాండ్ పేపర్ మీద రాసి పెట్టుకోండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలే ఈ మోసం మామూలు మోసం కాదు. బాండ్ పేపర్ మీద రాసి పెట్టుకోండి. ఒకడు ఎవడైనా పెట్టుబడి పెట్టినా వాడి లాభం కోసం వాడు పెట్టుబడి పెడతాడు తప్పితే నిన్ను పోషించడానికి కాదు. నువ్వు కూలీగా పనిచేస్తావు అంతే. ఎవరో ఒక 10 మంది మేనేజర్లు ఉంటారు, ఒక కంపెనీలో అందరూ మేనేజర్లు ఉండరు, వేల సంఖ్యలో లేబర్ ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. ఆ ఫారిన్ కంపెనీలు ఇవన్నీ వాళ్ళ లాభాల కోసం వచ్చేటి తప్పితే రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చేది కాదు. అంటే అభివృద్ధి కాదు అది. పెట్టుబడులు వస్తే మంచిదే, నేనేమో వద్దని చెప్పను, అది జరుగుతుంటుంది. దాన్నేమో అభివృద్ధి అని మనం పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లే. అభివృద్ధి అంటే మౌలిక వసతుల కల్పన, నీ జీవన ప్రమాణాలు మెరుగుపడితే అది అభివృద్ధి.
కియా వచ్చింది మాకెంత 100 కిలోమీటర్లు 120 కిలోమీటర్లు కియా మాకు మా ముద్దునూరుకి. మాకు ఏం జరగలే. మా ఊర్లో ఒక్కరికి ఉద్యోగం రాలే కియా వల్ల. ఏం జరిగింది? ఏం జరిగింది కియా వల్ల? ఓకే, ఉద్యోగాలు వస్తాయి, దానివల్ల అక్కడ చుట్టుపక్కల ఎకానమీ పెరుగుతుంది, సంతోషం. నేను ఎక్కడ కూడా దాన్ని వ్యతిరేకించను. కానీ అదే ఓ బ్రహ్మాండమైన అభివృద్ధి, పెట్టుబడులు వస్తున్నాయి, పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం. చంద్రబాబు నాయుడు 2 నెలల్లో ఏం ఆకర్షించినాడు జయప్రకాష్ నారాయణ? నువ్వు శ్వేతపత్రం రిలీజ్ చేయగలవా పలానా ఆకర్షించినాడు అని? 2 సార్లు దావోస్కో ఏం ఆకర్షించినాడు? అద్దాలు పగిలిన రూమ్లో పండుకొని చలితో దుప్పట్లు కప్పుకొని వాళ్ళతో మాట్లాడి ఏం ఆకర్షించినాడు చెప్పు? ఏం ఆకర్షించినాడో చెప్పు. పోవడం రావడం, ఎక్కే విమానం దిగే విమానం. ఇంత అప్పులు చేస్తున్నారన్నారు కదా, ఏమన్నా మరి ఒక్క మాట్లాడా? స్పెషల్ ఫ్లైట్లలో ఎందుకు పోతున్నాడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్? మాట్లాడు. వాయమ్మ, చంద్రబాబుకు నొప్పి లేకుండా మాట్లాడడంలో సిద్ధాస్తుడు. ముసుగు తీసినందుకు కంగ్రాచులేషన్ జయప్రకాష్ నారాయణ. నీ మాటలు ఎవ్వడు నమ్మడు. నువ్వు ఏదో పెద్ద ఈరోజు వచ్చేసి, ఒకవేళ ఈరోజు వచ్చి మాట్లాడినా దేని గురించి మాట్లాడతారంటే ఆ వచ్చే 4 పథకాలని కూడా ఆపడానికి ట్రై చేస్తున్నాడు. ఇదే ఎలక్షన్స్ ముందు చెప్పింటే నేను ఒప్పుకుంటా. అవి ఇవ్వద్దు, చంద్రబాబు ఇవ్వలేడు, చంద్రబాబు నమ్మకండి అని ఎలక్షన్ ముందు చెప్పింటే నేను కూడా ఒప్పుకుంటా. ఎలక్షన్ ముందు ఒక్క రికార్డు ఉందండి, ఇతను చెప్పిన రికార్డు. అప్పుడు కూడా ఎలక్షన్స్ కొట్టినారు. 2 నెలల ముందు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి వచ్చినాడు, ఎక్కడ కూర్చొని మాట్లాడాడు. చంద్రబాబును ఒక మాట మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇచ్చారు, చంద్రబాబు ఎందుకు కొనసాగిస్తున్నాడు? తీసేయాల్సింది. ఎందుకు కొనసాగిస్తున్నాడు? నీకు నీ చంద్రబాబుకి అంత నొప్పి కొట్టే తీసేయండి. ఎందుకు కొనసాగిస్తున్నాడు? మళ్ళా అమ్మకు వందనం కూడా అంటూ అమ్మఒడి అంటాడు. మోస్ట్ కన్నింగ్ అండ్ డేంజరస్ ఫెలో అండి. అంటే నేను చెప్పేది డైరెక్ట్ పాలిటీషియన్ని, నేను డైరెక్ట్ అనేది వేరు. ముసుగులో మాట్లాడే వాళ్ళని నమ్మకండి. ఒక్క పెట్టుబడి ఏది ల్యాండ్ అయిందో ఈ జయప్రకాష్ నారాయణ అడుగుతున్న గత 2 నెలలలో చూపి మనం. ఇప్పుడు అభివృద్ధి, పెట్టుబడులు వాటి గురించి ఆలోచిస్తారంట. బొంగేం కాదు, ఉండాలా యారంతైనా చదువుకునే ఐఏఎస్ ఏదో ఇట్లా ముసుగులో వేరే వాళ్ళకు జాకీలు పెట్టుకుంటా వాళ్ళు ఇచ్చే బేటాలు తీసుకోవడం అవసరమా జయప్రకాష్ నారాయణ? ఆలోచన చేయి.